ఈ పాటి మీ అందరికి అర్థం ఏముంటదండి, మేమందరం సిటీని చాలా క్లీన్ గా ఉంచుతాం, పారిశుద్ధ కార్మికులం. సో సిటీ నీట్గా లేకపోతే మాకు నిద్ర పడదు, అందుకని క్లీన్ చేసుకున్నాం. బేసిక్ మేము చెత్త క్లీన్ చేస్తామండి, కాకపోతే నా దగ్గర బోల్డ్ చెత్త ఉంది, ఇదంతా చెత్త మా వాళ్ళందరూ. సార్ రేపు ఇంట్లో చిన్న పెళ్లి చూపులు ఉంది, లీవ్ ఇస్తారా? దేనికి లీవ్? ఇప్పుడు లీవ్ ఇస్తారా ఇవ్వరా? లీవు ఇస్తారా ఇవ్వరా? అంత గట్టిగా అరదు కానీ 2 వెంట్రుకలు పైన లేవు కదా, కింద తీసుకుందాం. అవును, వెంట్రుకలు ఏం తీసుకున్నారు? రేపు ఉదయం మా బాసు నేను సీరియస్ అయ్యానరా, నా వెంట్రుకు కూడా పెరగడానికి ఫీల్ అవుతావు కదా, అందుకే 2 వెంట్రుకలు తీసుకున్నా. సార్ చెప్పరా. నాకు కూడా 2 రోజులు సెలవు కావాలి సార్. అయితే నేను కూడా మీ రూమ్ కి వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటాను. నువ్వు నాకు అప్లికేషన్ పెట్టుకోండి, నేను పెట్టుకోవాలి నీకు. రోజు నా వల్ల కాదు సార్, కొద్ది జీతం పెంచండి సార్. నీకు ఏ డేట్కి ఇస్తున్నావు జీతం? 1st తారీఖు ఇస్తున్నాను సార్. ఇప్పటి నుంచి 5కి ఇస్తా, పెంచాను పో. ఓకే సార్, ఓకే సార్. ఏంటి మమ్మీ ఎవడీడు? పొట్టి ఏంటి? నీకోసం గొల్లపువ్వే. అబ్బా ఎంత బాగుందో. నచ్చిందా? ఎక్కడిది? ఎక్కడదంటే ఏంటి, చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. అరే ఎవడో ఎంత బాగున్నా సరే కాళ్ళలో పడేసాడు, తీసుకొచ్చి కడిగిచ్చాడు నీకు అంతే. చెత్త చెత్త. చెత్త పట్టుకెళ్ళేదేంటి? అదేటమ్మా, చేతికి ఇవ్వకుండా మేము ఎలా తీసుకెళ్తామమ్మా? చెత్త మీ చేతికి ఎందుకు ఇస్తాము? ఇంట్లో తీసుకొచ్చి బయట పెడతాము, అదే మీరు తీసుకెళ్ళాలి. అదేటమ్మా, పిచ్చెక్కిన కోరట బొచ్చంతా పీక్కుందని తెచ్చి మా చేతులు పెట్టుకుని మేమే చేస్తామమ్మా. ఏంటి వర్ష, ప్రాబ్లం ఏంటి? చూడు వెంకీ, ఇక్కడ చెత్త పట్టుకెళ్తే నేను చేతికి తీసుకెళ్లి వాళ్ళకి అందివ్వాలంట. చెత్త పడేరా, ఈ విషయం మా ఆవిడే తెలిసి ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు రాజు అడిగిలో మీ ఆవిడ తెల్ల ఉంటుందో తెలుసా? ఎంతమందిని బెదిరిస్తారు? మీ పని ఏంటి? మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నాం? చెత్త ఎక్కడ పెట్టినా చెత్త చేసే వాళ్ళు తీసుకెళ్లి పడేసేయాలి. అమ్మా, మాకు జీతాలతో పాటు రెస్పెక్ట్ కూడా కావాలమ్మా. రెస్పెక్ట్ మీకు మేము ఎందుకు ఇస్తాం? అంతే, మాకు రెస్పెక్ట్ లేదు, మేము వర్క్ చేయం కదా. అయినా నేను ఒక్కదాన్ని ఉన్నానని కదా మీరు ఇలా చేస్తున్నారు. మా కాళ్ళు అందరూ వెళ్తాం రండి. ఏమైంది? ఏమైంది? మీ అబ్బాయా? కాదు, నా హస్బెండ్. వీడా? వీడా? చూడు నరేష్, అక్కడ చెత్త పట్టుకెళ్తే ఆ చెత్త తీసుకెళ్లి వాళ్ళ చేతికి అందివ్వాలంట మనం. ఏరా, చెత్త తీసుకెళ్ళనున్నారంట? తీసుకెళ్ళం. మీరు చెప్పింది చెయ్యాలి, మీరు తిట్టింది పడాలి. ఆఫ్టర్ ఆల్ చెత్త తీసుకునేవాడా? ఆఫ్టర్ ఆల్ అన్నా కదా, అసలు హైదరాబాద్ లో మొత్తం ఎన్ని జోన్లు ఉంటాయి తెలుసా? 30 జోన్లు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్కొక్క జోన్ కి 10 స్ట్రీట్లు ఉన్నాయి సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మీకు జలుబు వస్తే జ్వరం వస్తే కనీసం గేట్ కూడా దాటరు, అలాంటిది మేము జలుబు వచ్చినా రోగం వచ్చినా కష్టపడతాం సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఇలాంటి ఆఫ్టర్ ఆల్ చాలా ఉన్నాయి సార్, టైం అయిపోతుంది సార్. నువ్వు ఎన్ని ఆఫ్టర్ ఆల్ చెప్పినా ఆఫ్టర్ ఆలే. హలో, మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు పని చేయడానికి వచ్చినప్పుడు పని చేయాలి, ఎక్కువ మాట్లాడకూడదు. అవును, చెయ్యం. చెయ్యాలి. మీరు ఆగండి ఒక నిమిషం. చూడు ఒరే, చెత్త కొంచెం నువ్వు కూడా చెప్పడానికి వచ్చా. స్నానం చేసా, స్మెల్ వస్తున్నావు. మీరు కాకపోతే 100 మందిని పని వాళ్ళు పెట్టి చేయించుకుంటాం పని. అసలు ఇక్కడ పని ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆకాశంలో ఎగిరేది విమానం, మనుషులందరూ సమానం. పారిశుద్ధ్య కార్మికుల గౌరవం ఇవ్వాలి. మీ పరిశుభ్రత మా లక్ష్యం, మా భద్రత మీ లక్ష్యం. ఒరే మావి మేము చదువుతారా? నువ్వు చదవరా? ఈ శుభలజ్జం ఎవరురా నువ్వు? ఈ శుభవార్త శుభవార్త కాదురా, మీ శుభ్రత. మీ శుభ్రత మీకే లక్షణం. లక్షణం కాదురా, లక్ష్యం. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మీ భద్రత మీకే లక్షణం. లక్షణం కాదు, లక్ష్యం. లక్ష్యం. నువ్వు సూపర్ రా. మన ఉద్యమం స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ కూర్చోరండి. రావాలి 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 కావాలి కావాలి. నరేష్, ఈ గొడవ ఏదో పెద్దదయ్యేలా ఉంది, దీన్ని కూల్ చేయాలంటే రష్మి అక్కని పిలుద్దామా? అప్పుడు ఇంకా పెద్దదైతే సరే పిలిచి. రష్మి, కావాలి కావాలి న్యాయం కావాలి 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 న్యాయం కావాలి 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 న్యాయం కావాలి 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 రష్మి కావాలి, రష్మి కావాలి. మాకు న్యాయం కావాలి. మీ కాలు కదా, దూరం వెళ్ళని చెప్తాను.
సరే ఏంటి కావాలి, ప్రాబ్లం ఏంటి? నేను అక్కడ చెత్త బుట్ట పెట్టాను, చెత్త బుట్ట వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళకి లోపల వేయించాలంట, వాళ్ళు తీసుకెళ్లారట. స్టాప్ ఇట్. ఇప్పుడు మాధవనండి, చెప్పండి. మాకంటూ రెస్పెక్ట్ ఉండాలి, మాకంటూ గౌరవిస్తేనే ఆ చెత్త తీసుకెళ్లి పడతాం. అంటే అఫ్ కోర్స్ మేము క్లీన్ చేసే మమ్మల్ని చీప్ గా చూడకూడదు. సో మాకు రెస్పెక్ట్ కావాలి, ముందు మాకు న్యాయం కావాలి. అసలు చెత్త పెట్టుకెళ్ళడానికి రెస్పెక్ట్ ఏంటి? అంతే కదా, నువ్వు చెత్త ఎదవా ఉంది. చెత్త పక్కన పెడతాం కానీ ఏదో మాత్రం కరెక్టే కదా. కాబట్టి నన్ను అంటే ఓకే, వీళ్ళందరినీ అంది. అదైతే పెద్ద సమస్య. మాకు న్యాయం కావాలి. సరే, న్యాయం చేయడానికి నేను అంత పెద్ద న్యాయ దీక్షని కాదు కాబట్టి నువ్వు ఎన్ని చేసినా న్యాయం జరగదు. ఏ ఎందుకు జరగదు? ఇక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళు రాగానే న్యాయం అన్నీ అవుతాయి. అవునా? అవును. ముందు ఇది చెత్తలో ఏ నరేష్ అవేంటి నీ బట్టలేరా చెత్తోడికి ఇస్తున్నా. ఆల్ రైట్. సో ఇప్పుడు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కాలనీ ప్రెసిడెంట్ రావాల్సిందే. సో వాళ్ళు ఫోన్ చేస్తా. హలో కాలనీ ప్రెసిడెంట్. ఆలీ గారిని మేడం చూస్తుంటే ఎమ్మెల్యేలా మళ్ళీ తీయాలనిపిస్తుంది నాకైతే. ఓకే, హీరోగా అయితే నేను ఓకే. మరి ఇంద్రజా గారు ఆల్రెడీ అమ్మ అయిపోయింది కాబట్టి అమ్మకి ఆర్డర్ ఇస్తే కరెక్టా? అయితే నన్ను హీరోయిన్ గా పెట్టుకుంటారా? నీకు అమ్మమ్మకి ఆర్డర్ ఇస్తాను. సార్, ఎమ్మెల్యేలా ఎప్పుడు తీసినా నేనే మీ జోడి, ఇంకెవ్వరు వచ్చినా ఆడియన్స్ ఒప్పుకోరు. అయితే కన్ఫర్మ్. సో ఇంద్రజానే హీరోయిన్. ఏప్రిల్ 28కి తను హీరోయిన్ అయ్యి 31 ఇయర్స్, నేను హీరో అయ్యి 31 ఇయర్స్. మళ్ళేసుకో. మీ అందరికి ఇంకో విషయం చెప్పాలి, రష్మి కూడా అప్పుడే వచ్చి 31 ఇయర్స్. అన్ని గుడ్ న్యూస్ బాగానే ఉన్నాయి సార్, కానీ మాకే బ్యాడ్ జరిగింది. ఏం జరిగింది సార్? మేము సిటీని చాలా క్లీన్ గా ఉంచుకుంటాం. ఇంత క్లీన్ గా ఉంచుకున్న వాళ్ళకి మాకు కొంచెం రెస్పెక్ట్ ఉంటే ఎంత బాగుంటుంది సార్. ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్ వాళ్ళు మాకు. నువ్వేం టెన్షన్ పడకు, ఇక్కడ కూలీ ఈ పక్కనే ఉన్నాడు ఆలీ. మా లైఫ్ లో మాకు ఎంటర్టైన్మెంట్ లేకపోయినా ఫ్యామిలీ దూరంగా ఉండి మీకోసం కష్టపడుతున్నాం అన్న, అలాంటి మాకు రెస్పెక్ట్ ఎవరంటే అసలు? ఆలీ గారు వాడు చెత్త పట్టుకెళ్ళి అంటున్నాడు. ఏంటి నన్ను తీసుకెళ్ళమంటావు? నిన్ను అంటే నేను చెత్త? రష్మి గారు వాళ్ళు చెత్త పట్టుకెళ్ళని అంటున్నారు. నిన్ను బ్యాగ్ లో వేసి కట్టేసి బయటపడేస్తా. ఒకేళ్ళు. ఆలీ గారు, మరి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం? మనకి సాటర్డే సండే కొంతమందికి హాలిడే ఉంటది, వీళ్ళకి పాపం సాటర్డే కాదు సండే కాదు పండగ కాదు ఏం జరిగినా కూడా నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. సో ముందుగా మనం వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం, మాతో పాటు వాళ్ళు ఇస్తారు. మరి మీ అందరు రెడీయా? రెడీ. మరి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ.